హలో అండి అందరికీ వెల్కమ్ టు గణపతిస్ కిచెన్. ఇక్కడ ఇవాల్టి రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై అండి. మనకు రసంలోకి, సాంబార్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఈ రెసిపీ అంతా కూడా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక గుప్పడి పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఒక 4-5 వెల్లుల్లి, తర్వాత వచ్చేసి జీలకర్ర, ఇవన్నీ కూడా కొంచెం వేయించేసేసుకోవాలండి. వేయించేసేసుకొని కొంచెం పొడిగా మిక్సీ వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చేసి బగోన్లో కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి, ఫ్రై కదా. సో కాలీఫ్లవర్ అంతా నేను శుభ్రం చేసేసుకొని నూనె ఏదైతే బగోన్లో వేసామో ఆ తర్వాత ఈ కాలీఫ్లవర్ కూడా వేసేసుకొని దానిలో కొద్దిగా పసుపు వేసి చిటికెడు ఉప్పు వేయాలండి. ఎందుకంటే కాలీఫ్లవర్ ముక్కకి ఉప్పు పట్టాలి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసేసి అవి మగ్గనిద్దాము. ఈ లోపు మనము వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసేసి దానిలో కొద్దిగా ఒక 2 చెంచాలంత కారపొడి కూడా వేసేసి కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకుంటే చాలు. ఆ తర్వాత ఇక్కడ కాలీఫ్లవర్ మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలండి, ఎందుకంటే తడి అది వస్తుంది కదా, అందుకని వేయించుకుంటూ ఉండాలి. నేను ముక్క కొంచెం టేస్ట్ చూశానండి, ఉప్పు బాగా తక్కువైనట్టుగా అనిపించింది. అందుకని చెప్పేసి కొద్దిగా ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేసేసరికి మనకి ఇంకా నీరు వచ్చేస్తుంది కదా, ఆ నీరంతా ఎగిరే వరకు మనం కొంచెం వేయించుకోవాలి బాగా దగ్గరుండి. ఇంకా నేను మూత కూడా తీసి పెట్టానండి, ఆల్మోస్ట్ ముక్కలు మగ్గిపోయాయని చెప్పేసి. చూశారు కదా, ఇంకా వేగిపోయాయని చెప్పేసి నేను ఏదైతే మనం మిక్సీ వేసుకున్నామో ఆ పొడంతా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి. మనం ఒక ముక్క టేస్ట్ చూసుకుంటే కొంచెం ఏమన్నా ఉప్పు కారం పడతాయి అనుకుంటే అవి కూడా వేసుకోవచ్చండి. నాకు ఇక్కడ నేను చేసిందంతా కూడా సరిపోయిందండి, ఉప్పు కారము. సో మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.